ఫజర్ వరకు మీరు ఇంకా తినొచ్చు, ఆ తర్వాత రాత్రి వరకు మగరిబ్ వరకు రోజా ఇంకా 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 ఆయనకి అలాగే మరొక సాల్వాతో టీడీపీ ఫతౌల్లా వారిని, ప్రెసిడెంట్ షేఖ్ అబూ హురైరా సల్ఫీ మదనీ వారిని, అలాగే అబ్దుల్ మహమూద్ జామే వారిని. ఇవాళ ఇమాం ఇబ్న్ బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సయ్యద్ అహ్మద్ మొహమ్మదీ గారి అధ్యక్షతన ఈ సొసైటీ గత 2005 సంవత్సరం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఎడ్యుకేషనల్లో పిల్లలకి సహాయం అందించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలోనే కాదు, ఈ సంవత్సరం విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా పవిత్ర రంజాన్ మాస సందర్భంగా నెలకి సరిపడే కిట్స్, రంజాన్ కిట్స్ సుమారు 400 మందికి ఇప్పుడు సుమారు 2000 కిట్లు ఈ నెల మొత్తం కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇవాళ ఎంతోమంది పేద కుటుంబానికి రంజాన్ పండుగ ఇవాళ తీసుకొచ్చినట్టుగా ఈ సొసైటీ చక్కటి ఏర్పాట్లు చేసింది. తప్పకుండా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎడ్యుకేషన్లో కూడా కుల మతాలకు అతీతంగా ఎవరికి సహాయం అందించాలన్నా కూడా చక్కగా వారు అందిస్తున్నారు. తప్పకుండా ఇటువంటి సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తులు విజయవాడ నగరంలో చాలా ఎక్కువ మంది. మా సోదరుడు ఫతావుల్లా కూడా మనం చూసాం. గత సమయంలో కరోనా సమయంలో కానీ గత రంజాన్ సమయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎంతోమంది ముస్లింలు వాళ్ళు విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇటువంటి ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేయటమే కాకుండా విజయవాడని ఒక అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తులు. వీరందరికీ తోడుగా నేను కూడా ఒకటే చెప్పాను, పేద ముస్లిం మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎటువంటి ఉపాధి అవకాశాలు కావాలన్నా నేను కూడా వీటితో పాటు తోడ్పడతానని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సొసైటీ వారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ పవిత్ర రంజాన్ నెల రోజులు కూడా చక్కగా ఉపవాసాలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.